ఇంకా నాకు అర్థం కాని క్యారెక్టర్స్లో ఒకటి విష్ణుప్రియ ఒకటి అర్థం కాదు. నాకు ఎందుకు అర్థం కాదంటే తక్కువ ఫ్లోలో కొన్ని మాటలు వదిలేస్తుంది, ఆ తర్వాత ఎందుకో రియలైజ్ అయ్యి మళ్ళీ ఆ మాటకు సారీ చెప్తుంది. అట్లా నన్ను ఒక మాట అన్నది, నబీల్ ఒక మాట అన్నది గేమ్ ఆడుతున్నప్పుడు. అంటే తక్కువ నువ్వు ఒకరిని అసాసినేట్ చేయకూడదు కదా, రాంగ్ వర్డింగ్స్ యూజ్ చేసి. ఆ తర్వాత నువ్వు సారీ చెప్పి ఏం లాభం అన్నా, జరగని దాన్ని జరిగినట్టు పోర్ట్రే చేయడం. అది నాకు ఎందుకో నాకు దానివల్లనే కొంచెం కొంచెం ఆకోడ్ అనిపిస్తూ ఉంటుంది. ఆమె రాదు, నీకు ఇప్పుడే చెప్పినా నాకు అర్థమైతే లేదని నాకే లోపలలోనికే అర్థం కాలేదంటే బయట ఉన్న కథలు అర్థం కాదు. సో డెఫినెట్గా తను రాదు. నిఖిల్ నేను విన్న ఆట వేరే, నిఖిల్ నేను చూస్తున్న ఆట వేరే. వాడు చాలా ఎమోషనల్ అయిపోయాడు. నాకు అందుకే అర్థమైంది. నేను వచ్చే 2 రోజులు నిఖిల్ నాకు సోనియా మీద డిస్కషన్. ఒకటే ఏంటంటే అరే ఆమె ఆమె అడిగిన అన్ని చేయాలనుకుంటుందిరా అని వాడు అంటాడు. నేనంటే నీకేమైందిరా, నువ్వెందుకు ఇస్తున్నావు, నువ్వు ఒక స్ట్రాంగ్ ప్లేయర్, నువ్వు అంతా ఫైట్ చేసుకుని నీకు ఏమైంది అంటే ఏమోరా నాకు అర్థమైతలేదు. అండ్ ఇంకోటి ఏమైందంటే వాళ్ళ దరిద్రం పాపం ఉన్నది 3 వారాలు కానీ 4గురితో ఇంకేసారు వాళ్ళకి. 3 వారాలల్లా వానికి ఎవరితో మాట్లాడాలన్నా భయం అవుతా ఉన్నది. సో అట్లా వాడు ఏది మాట్లాడితే ఎటుపోతానో ఒక భయంలోకి వెళ్ళిపోయాడు. కానీ నిఖిల్ అది కాదు. ఎవరు నిఖిల్ చాలా జెన్యూన్ క్యాండిడేట్, కానీ ఎమోషన్స్ వాళ్ళ గేమ్ని తొక్కే